హలో ఫుటీస్, ఈరోజు స్పెషల్ వచ్చేసి పులిహోర గోంగూర అండి. ఎలా చేసుకోవాలంటే ముందుగా ఎండుమిరపకాయలు ఒక 15 మిరపకాయలు తీసుకున్నాను. వాటిని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిపప్పు, మినపగుండ్లు, కొంచెం ధనియాలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా చింతపండు వేసి తర్వాత పోపు వేసుకుంటున్నాను అన్నమాట. ఫుల్ వీడియో కావాలంటే ఇంగ్రీడియంట్స్ ఎలా ఏమేమి వేస్తున్నానో మొత్తం కావాలి వీడియో అంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను వీడియో అనేది మళ్ళీ తీస్తాను. స్మెల్ అయితే సూపర్గా ఉందండి, టేస్ట్ కూడా బాగుంది. ఇప్పుడు కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, అవి ఫ్రై అవ్వగానే మనం వెంటనే ఇలా తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. మనకి తాలింపులో కంపల్సరీ ఇవి ఇలా వేసుకుంటేనే ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా చిటపటమనే కరివేపాకు, స్మెల్ అయితే బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ కూడా బాగుంది. పులిహోర గోంగూర అండి. ఎవరికైనా గోంగూర ఇష్టం ఉండకపోతే ఇది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు మనం పచ్చడి దీంట్లో వేసేద్దాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, పచ్చడి వేసేసి మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, అదంతా ఇదిగో ఇలా కొంచెం స్మాష్ చేస్తాం. మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. పులిహోర గోంగూర అంటామండి. అంతేనండి. ఇప్పుడు తీసి ఒక గిన్నెలో సర్వ్ చేసి తీసుకుంటే ఎంతో రుచికరమైన పులిహోర గోంగూర రెడీ. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోంగూర పులిహోర అనేది మనకి రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాను.